చూడండి పొన్నగంటి కూర ఎంత బాగుందో. దీన్ని మళ్ళీ మొన్నే కట్ చేశాను, అయినా బాగా వచ్చింది. కొంచెం కట్ చేసేసాను. మళ్ళీ ఇది ఒకరోజు కర్రీకి సరిపోతుంది. చూడండి నా టెర్రస్ గార్డెన్ అంతాను మొక్కలన్నీ అలా పెట్టేసుకున్నాను. అన్నీ చక్కగా ఉంటాయి. వీటికి ఎక్కువ వాటర్ పోయక్కర్లేదండి. వారానికి ఒక 4-5 రోజులకు ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. చూడండి మొన్నే క్లీన్ చేసి విత్తనాలు వేసాను, గోంగూర విత్తనాలు. అప్పుడే మొలకలు వచ్చేసాయి. చూడండి వేళకి 3వ రోజే, అంతే 3వ రోజుకే మొలకలు వచ్చేసాయి. ఇంకా అలాంటివి చూపిస్తాను మీకు. చూడండి ఇది ఏంటంటే డ్రాగన్ మొక్క. ఈ డ్రాగన్ ఫ్రూట్ వచ్చే ముందు చూడండి ఫ్లవర్ ఎంత చక్కగా వచ్చిందో. ఇది డ్రాగన్ అనమాట. ఈ ఫ్లవర్ కొన్ని రోజులకి ఇంకా కొంచెం పెద్దగా ఇచ్చి కొంచెం తగ్గుతుంది. ఆ తర్వాత ఇక్కడ మనకి కాయ వస్తుంది. ఇంకా ఎక్కువ రావాలి. పోయినసారి అయితే 3-4 కాసేసే, ఈసారికి ఎందుకో తక్కువ ఇచ్చే. చూడండి ఇవన్నీ మా టెర్రస్ గార్డెన్లో వేసినయే. చూడండి ఇక్కడ అంతా క్లీన్ చేసి పెట్టాను. దీనికి విత్తనాలు వేస్తాను ఏవో ఒకటి. చూడండి అసలైంది ఇంకొక మొక్క చూపిస్తున్నాను. సపోటా చూడండి. ఇది ఇంకొక టబ్లో ఉండేది. నేను 3 రోజుల క్రితమే టబ్బు మార్చాను. కొంచెం ఎక్కువ మట్టి కూడా మార్చేసాను అనమాట. ఈ కాయలు ఉండగానే మార్చేసాను. చూడండి కాయలు ఇగో ఇలాగ గుత్తులులాగా చక్కగా కాస్తాయి. ఇగో ఇన్ని కాయలు చూడండి. ఈ కాయలన్నీ చక్కగా ఇప్పుడు దానికి బలం సరిపోవట్లేదని టబ్బు మార్చాను అనమాట. ఎక్కువ మనకి ఈ సపోటా చాలా చక్కగా, ఈ చెట్టు చాలా చక్కగా కాస్తుంది. ఇవి చాలా స్వీట్గా ఉంటాయన్నమాట. అంతే అండి మా టెర్రస్ గార్డెను. నాకు విత్తనాలు అన్నీ వేసాను కదా, అవన్నీ ఫలించాక ఇంకా చూపిస్తాను మళ్ళీని. డ్రాగన్ ఫ్లవరే మళ్ళీ చూపించాలనిపిస్తుంది. ఇది ఎంత చక్కగా ఉంటుందండి. ఇంత ఫ్లవర్ వస్తుంది కాయది. మాది పింక్ కలర్ అనమాట. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఆ పింక్ కలర్ కాస్తుంది. చాలా చక్కగా ఉంటుంది. ఈ ఫ్లవర్ మనకి తమ్మునేలా ఉంటే బాగుంటుంది. ఓకేనండి, బాయ్. మరొక ఐటెంతో మళ్ళీ కలుసుకుందాం.